గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. విచ్ కంట్రీ అండ్ వెజిటేబుల్ మార్కెట్ ఇన్ ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ మార్కెట్ టు బి సర్టిఫైడ్ యాజ్ ద క్లీన్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ బై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ డిసెంబర్ 2021. డిసెంబర్ 2021 నాటికి భారతదేశంలో ఈ క్రింది వాటిలో ఏది ఫస్ట్ టైం ఇండియాలో క్లీన్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్గా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేషన్ అందుకుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో చాందీ చౌక్ ఇన్ న్యూఢిల్లీ, దేవరాజ్ మార్కెట్ మైసూర్, ఇండియన్ నేషనల్ ఎయిర్వేస్ మార్కెట్, ఫ్లోటింగ్ వెజిటేబుల్ మార్కెట్ శ్రీనగర్. ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఎయిర్వేస్ మార్కెట్, ఇది కూడా ఢిల్లీకి సంబంధించింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి క్లీన్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ సర్టిఫికేషన్ని దాని సర్వీసెస్ గాను అందుకుంది. అలాగే నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సో ప్రతి సంవత్సరం కూడా ఫుడ్ సేఫ్టీ డేని నిర్వహిస్తుంది. సో ఫుడ్ సేఫ్టీ డే వచ్చేటప్పటికి మనకి జూన్ సెవెంత్ అనేది ఫుడ్ సేఫ్టీ డే కింద ఉంది. సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. In December 2021, the Union Cabinet cleared the continuation of the Rural Housing Scheme Prime Minister's Awas Yojana Gramin till which year? డిసెంబర్ 2021 వరకు యూనియన్ క్యాబినెట్ మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన గ్రామీణ్ అనే ఒక రూరల్ హౌసింగ్ స్కీమ్ ఉంది. సో దానిని ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేసింది అని అడుగుతున్నారు. సో జనరల్గా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గ్రామీణ్ స్కీమ్ అనేది 2015లో స్టార్ట్ చేశారు. అర్బన్ పూర్ పీపుల్కి దాదాపుగా భారతదేశం వ్యాప్తంగా 29 మిలియన్కి పైగా 29 మిలియన్స్కి పైగా హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని టార్గెట్ ఇయర్ 2022 పెట్టుకున్నారు. అయితే రీసెంట్గా నవంబర్ 29న వచ్చిన రిపోర్టు ప్రకారం చూసుకుంటే ఇప్పటిదాకా భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 16.5 మిలియన్ హౌసెస్ని దాదాపుగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గ్రామీణ్ అనే దాన్ని 2024 వరకు పొడిగించడానికి కేబినెట్ ఒప్పందం పలికింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదంతా కూడా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద మనకి నిర్వహించుకుంటూ వస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి సంబంధించి మినిస్టర్గా హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. The Union Cabinet has recently approved the funding and implementation of which of the following interlinking of rivers project? సో మనకి ఈ కింది వాటిలో ఏ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కోసం ఇటీవల క్యాబినెట్ నిధులని కేటాయించడానికి నిధుల అమలుకి ఆమోదం పలికింది అని అడుగుతున్నారు. కోసి గాగ్రా, గగరా అండ్ యమున, గండక్, గంగా, కేన్ బెట్వా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జనరల్గా మనకి నేషనల్ వాటర్ డే సందర్భంగా మార్చ్ 22 మనకి నేషనల్ వాటర్ డే అనేది ఉంది. దీని సందర్భంగా మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన ఆదిత్య యోగినాథ్ గారు అండ్ ఈ కేన్ బెట్వాకి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాని తర్వాత ఇటీవల ఈ కేన్ బెట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి నిధులకి కేబినెట్ ఆమోదం పలికింది. దాదాపుగా 44,000 కోట్లకి పైగా నిధులని కేటాయించనుంది కెన్ బెట్వా ప్రాజెక్ట్ కోసం. ఈ కెన్ బెట్వా ప్రాజెక్ట్ ఏంటంటే సో జనరల్గా మనకి మధ్యప్రదేశ్కి సంబంధించి కెన్ బెట్వా రివర్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే కెన్ బెట్వా రివర్స్ మధ్యప్రదేశ్లో ఆరిజినేట్ అయ్యాయి. ఆ తర్వాత అవి ఉత్తరప్రదేశ్లోని డిఫరెంట్ ప్లేసెస్లో యమునా రివర్తో మనకి మధ్య అవడం జరుగుతుంది. యమున యొక్క ముఖ్య ఉపనదులుగా కెన్ బెట్వా నదుల్ని చెప్పొచ్చు అనమాట. సో ఈ రెండు నదుల యొక్క అనుసంధానమే ఇంటర్లింకింగ్ ప్రాజెక్టే ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్లో ఉంది. దీని ద్వారా ఏం చేస్తారంటే కెన్ యొక్క సర్ప్లస్ వాటర్ని బెట్వాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసి కెనాల్ని లింక్ చేయడం ద్వారా. సో దీనికి సంబంధించి ఇటీవల క్యాబినెట్ ఆమోదం పలకడం జరిగింది దానికి సంబంధించింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. డిస్నీ బైజూస్ ఎర్లీ లెర్న్ యాప్ హ్యాస్ అపాయింటెడ్ హూమ్ యాజ్ ఇట్స్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్. డిస్నీ బైజూస్ ఎర్లీ లెర్న్ యాప్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి నీరజ్ చోప్రా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఇటీవల నీరజ్ చోప్రా గారిని డిస్నీ బైజూస్ యొక్క ఎర్లీ లెర్న్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అనే దానికి ఆర్బీఐ బ్యాంకింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి కానీ ఎగ్జామీ మొబైల్ దానికి కానీ బ్రాండ్ అంబాసిడర్గా నీరజ్ చోప్రా గారు అపాయింట్ అయ్యారు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే జావ్లిన్ త్రో విభాగానికి సంబంధించి భారతదేశానికి ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ ని తీసుకొచ్చారు నీరజ్ చోప్రా. సో అందుకని ఆగస్టు 7 నేషనల్ హ్యాండ్లూమ్ డే కింద ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తాం.
సో ఈ సంవత్సరం నుంచి జావ్లిన్ త్రో డే కింద కూడా మనకి ఆగస్టు 7న డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. పద్మశ్రీ అవార్డు నంద పృష్టి పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ రిలేటెడ్ టు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన నంద పృష్టి అండ్ ఆయన నందకిషోర్ పృష్టి అండి. సో ఇటీవల కన్ను మూశారు. అతను ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతున్నారు. ఆయన ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాళ్ళు. ఒడిస్సా ప్రాంతానికి సంబంధించిన ఆయన స్వతహాగా టీచర్ అని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ కి సంబంధించిన వ్యక్తి అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. 2021లో పద్మశ్రీ అవార్డుని కూడా అందుకున్నారు ఆయన. అండ్ చాలా మందికి ఎడ్యుకేషన్ లో కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తిగా నందకిషోర్ గారిని చెప్పొచ్చు. రీసెంట్ గా మరణించారు. ఎడ్యుకేషన్ కి సంబంధించిన వ్యక్తి. And the next one, which of the following weeks is being observed from the 8th to 14th December 2021? ఈ కింది వాటిలో 8th to 14th డిసెంబర్ అనే వాటిని ఏ వీక్ కింద మనం కన్సిడర్ చేస్తాం? ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీకా, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీకా, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్, నేషనల్ లిటరసీ వీక్ అని. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ అని చెప్పేసి 8th to 14th డిసెంబర్న రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించి సో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ యొక్క పలు ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో దీంట్లో భాగంగానే ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ని కూడా ఇది ఇంట్రడ్యూస్ చేసింది. And the next one చూద్దాం. A new study published in the Lancet journal and predicted that the peak in the global population would expectedly be around 9.7 billion in which year? సో మనకి ల్యాన్సెంట్ అనే జర్నల్ ఇటీవల ప్రపంచంలోని జనాభా గురించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే పర్టిక్యులర్ ఇయర్ కల్లా దాదాపుగా ప్రపంచంలోని జనాభా పెరుగుదల తగ్గుముఖం పడుతుంది అని చెప్పారు. సో ద వరల్డ్ పాపులేషన్ విల్ బి డిక్లైన్ అప్ టు దట్ పర్టిక్యులర్ ఇయర్ గా ల్యాన్సెట్ రిపోర్ట్ చెప్పింది. చాలా సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత తిరిగి ప్రపంచంలోని జనాభా మళ్ళీ తగ్గుదల పడుతుందంట. 14th సెంచరీలో ప్లేగ్ వ్యాధి వల్ల చాలా మంది ప్రపంచంలో జనాభా అనేది చాలా వరకు తగ్గింది అని చెప్పారు. సో దాని తర్వాత కొన్ని వందల ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ జనాభా పెరుగుదల అనేది తగ్గనుంది ప్రపంచంలో అకార్డింగ్ టు ద ల్యాన్సెట్ రిపోర్ట్. ఇదేం చెప్పిందంటే ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా 7 బిలియన్ కి పైగా పీపుల్ ఉన్నారు వరల్డ్ లో. ప్రపంచ జనాభా ఇప్పుడు 7.8 బిలియన్ దాదాపుగా ఉంది, అంత ఉంది. అండ్ 9.7 బిలియన్ దాకా చేరుకుంటుంది. అది కూడా ఏ ఇయర్ కంటే 2064కి చేరుకుంటుంది, పెరుగుతుంది. పెరిగి 2100 సంవత్సరానికి దాదాపుగా 8.3 బిలియన్ దాకా ఇది మనకి డిక్లైన్ అవ్వనుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 2064. సో ఎక్కువగా జపాన్ ఒకటి, సౌత్ కొరియా, థాయిలాండ్ ఇలాంటి కంట్రీల్లో మనకి పాపులేషన్ తగ్గుదల అనేది ఎక్కువగా కనిపిస్తుందంట. ఎందుకంటే ప్రపంచంలోని వృద్ధులు ఎక్కువగా ఉన్న కంట్రీ కూడా జపాన్. అంటే ఏజింగ్ పీపుల్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ అవి జపాన్, థాయిలాండ్ కానీ. సో ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా పాపులేషన్ డిక్లైన్ ని చూపిస్తాయంట. లైక్ ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా కూడా 2100 సంవత్సరానికి తన పాపులేషన్ లో డిక్లైన్ ని చూపిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. Next one, according to a report by Lowy Institute of Asia Power Index 2021, and what is the mark of India in terms of most powerful country in Asia? Lowy Institute Asia Power Index 2021 నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత శక్తివంతమైన దేశాల పరంపరగా భారతదేశపు ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఏషియా పవర్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే ఈ పవర్ కన్జ్యూమింగ్ కానీ లేకపోతే ఈ పవర్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ టాప్ కంట్రీగా అయితే మనకి యుఎస్ఏ ఉంది. సెకండ్ కంట్రీకి వచ్చేటప్పటికి చైనా ఉంది. అండ్ ఫోర్త్ కంట్రీగా ఇండియా ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అకార్డింగ్ టు ద రిపోర్ట్ బై లోవీ ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్ 2021 అండ్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ఏషియా అంటే దట్ ఈస్ ద 4th ర్యాంక్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. హూ హ్యాస్ బీన్ స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ జర్మన్ ఛాన్సలర్? ఇటీవల న్యూ జర్మన్ ఛాన్సలర్ గా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరని అడుగుతున్నారు. ఒలెఫ్ స్కోల్జ్. ఆల్రెడీ మీకు తెలుసు ఏంజెలా మెర్కెల్ గారు ఉండేవాళ్ళు జర్మన్ ఛాన్సలర్ గా. సో ఆమెని రీప్లేస్ చేస్తూ ఇటీవల ఒలెఫ్ స్కోల్జ్ ఆ పదవిని మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ న్యూ జర్మన్ ఛాన్సలర్ గా రావడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే జర్మనీ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి బెర్లిన్, జర్మనీ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి యూరోగా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ మౌంటైన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ప్రపంచ పర్వత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్ 11th డిసెంబర్ రికగ్నైజ్ చేసింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 11th డిసెంబర్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే గా చెప్పొచ్చు. అలాగే దీన్ని పక్కన పెడితే జనరల్ గా మౌంటైన్స్ కి సంబంధించి ఇంకొన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, బచేంద్ర పాల్ భారతదేశంలోని మొట్టమొదటి విమెన్ మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన మహిళ.
అలాగే టాంజింగ్ నార్గ్వే ఎవరైతే ఉన్నారో ద ఫస్ట్ పర్సన్ హూ క్లైంబ్ దట్ మౌంట్ ఎవరెస్ట్ గా చెప్పొచ్చు. సో ఆయనతో పాటు ఇంకొక పర్సన్ కూడా మౌంట్ ఎవరెస్ట్ ని ఫస్ట్ టైం క్లైమ్ చేశారు. అలాగే 2020లో అండ్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ కూడా మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ని డిక్లేర్ చేశాయి. గతంలో 8,848 గా ఉండేది. 8,848.86 మీటర్స్ ఎవరెస్ట్ హైట్ అని చెప్పేసి 2020లో నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కూడా అగ్రీ చేయడం జరిగింది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఈ సవారీ ఇండియా ఈ బస్ కొలేషన్ ఇనిషియేటివ్స్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై. ఈ సవారీ ఇండియా ఈ బస్ కూటమి అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారని అడుగుతుంది. యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఎలక్ట్రానిక్ బస్ యొక్క అవేర్నెస్ ని అండ్ దాని యొక్క డెవలప్మెంట్ ని చాటి చెప్పడం కోసం నీతి ఆయోగ్ మనకి WRA ఇండియా అండ్ సెజల్ అనే ఈ రెండు కంపెనీస్ తో కలిసి సో మనకి కొలాబరేటివ్ గా లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ గతంలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రానిక్ బస్ అనేది బెంగళూరులో స్టార్ట్ అయిందండి. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో రోహతంగ్ పాస్ దగ్గర కూడా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఎవరైతే నితిన్ గడ్కరీ గారు ఉన్నారో సో ఆయన ఫస్ట్ ఇంటర్సిటీ బస్ ని స్టార్ట్ చేశారు, ఎలక్ట్రానిక్ బస్ ని ముంబై టు పూణే దారిలో. సో ఇవన్నీ కూడా మీరు ఓవరాల్ గా జీకే ఫ్యాక్ట్స్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, యునిసెఫ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. సో యునిసెఫ్ వచ్చేటప్పటికి ప్రపంచంలో ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో సో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్, హెల్త్, ఎకనామికల్ పరంగా సపోర్ట్ చేసే UN యొక్క వన్ ఆఫ్ ద వింగ్ గా యునిసెఫ్ ని చెప్పొచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1946లో న్యూయార్క్ కేంద్రంగా మనకి యునిసెఫ్ అనేది ఏర్పడింది. దాదాపుగా 190 కంట్రీలు దీని యొక్క సభ్య దేశాలుగా ఉన్నాయి. 7 కంట్రీస్ లో దీని యొక్క రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. సో అలాంటి యునిసెఫ్ డే వచ్చేటప్పటికి మనకి 11th డిసెంబర్ గా ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, Education Ministry has launched which mobile app in order to help people acquire basic conservation ability in languages other than the one's mother tongue at least 75 lakh people. విద్యా మంత్రిత్వ శాఖ కనీసం 75 లక్షల మందికి ఒకరి మాతృత్వ భాష కాకుండా ఇతర భాషల్లో ప్రాథమిక సంభాషణ సామర్థ్యాన్ని పొందడంలో ప్రజలకు సహాయపడేలాగా ఏ మొబైల్ యాప్ ని ప్రారంభించింది అని అడిగారు. సో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇటీవల ఈ లాంగ్వేజెస్ ని డెవలప్ చేయడం కోసం భాషా సంఘం అనే ఒక యాప్ ని డెవలప్ చేసింది, మనకి ఇంట్రడ్యూస్ చేసింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద భాషా సంఘం. అండ్ ద నెక్స్ట్ వన్, ఎయిర్ వర్షన్ ఆఫ్ బ్రహ్మోస్ and supersonic cruise missile was successfully test fired from which fighter aircraft from the integrated test range Chandipur of the coast of Odisha in December 2021. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి యొక్క ఎయిర్ వర్షన్ ను 2021 డిసెంబర్లో ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఏ యుద్ధ విమానం నుండి విజయవంతంగా ప్రయోగించారని అడుగుతున్నారు. సో ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ని మనకి సుఖోయ్ 30 MK1 అనే దాని నుంచి సక్సెస్ఫుల్ గా ఒడిశాలోని చాందీపూర్ కోస్ట్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్, టు బిల్డ్ ఓపెన్ సోర్స్ software developer kit Google has partnered with which organization in December 2021. సో మనకి ఓపెన్ ఏదైతే ఉందో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ డెవలప్ కిట్ అనేది మనకి ఏర్పరచడానికి డిసెంబర్ 2021లో గూగుల్ ఈ క్రింది వానిలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో టైఅప్ అయింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గూగుల్ కలిసి మనకి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ ని రూపొందించనున్నాయి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.